ముందుగా మా సుకుమార్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్, మా బుచ్చిబాబు గారికి హార్టియెస్ట్ వెల్కమ్, రత్నవేలు గారికి అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు ద పెద్ది అనౌన్స్మెంట్ డేట్ ఆఫ్ పెద్ది ఈవెంట్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో మనందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, మనందరం కూడా ఎంతగానో ఎగ్జైట్మెంట్గా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నటువంటి మన పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా మీడియా వారికి, టు ఆల్ జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో పెద్ది ఎప్పుడెప్పుడు వస్తుందా, పెద్ది మనల్ని ఎప్పుడు పలకరించబోతున్నాడా, సో మనందరం ఎప్పుడు చూడబోతున్నామని మనందరం ఎగ్జైటెడ్గా క్యూరియస్గా వెయిట్ చేస్తూ వచ్చాం. సో ఇవాల్టి రోజు ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అని ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో చిరుతగా మొదలై చిట్టిబాబుగా ఎదిగి రామరాజుగా గెలిచి ఇప్పుడు పెద్దిగా మనందరినీ పలకరించబోవడానికి సిద్ధమైపోయారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. మరోవైపు ఆయన చూడ్డానికి చాలా కుదురుగా ఉంటారు, కానీ సినిమా తీస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ ఉప్పెన చేస్తారు. బాడీలో వినయం ఎక్కువ, బ్రెయిన్లో కమిట్మెంట్ ఎక్కువ అని ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. సో ఆయన అందించబోయే సినిమా పెద్ది, ఆయన పేరే బుచ్చి. సో ఆయనకి హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. మరొకరేమో తన మొదటి సినిమాతోనే అందరినీ కూడా తన వైపు చూసేలా చేసుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు గారు. సో పెద్ది సినిమాని మనందరికీ అందించడానికి సిద్ధమైపోయారు. మరొకరేమో మా సినిమాటోగ్రాఫర్ అటు ఆర్య అండ్ అలానే రంగస్థలం 1, నేనొక్కడనే, ఇలా ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని మనకు అందించినటువంటి మా డిఓపి రత్నవేలు గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మరొకరేమో మా లెక్కల మాస్టర్ సుకుమార్ గారు, సెన్సేషనల్ హిట్స్ అందించారు. ఆర్య, రంగస్థలం, పుష్ప 2, 1, నేనొక్కడనే, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సక్సెస్ల గురించి, ఆయన అందించిన సెన్సేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోవాల్సిందే ఇవాళంతా కూడా. సో ఇలాంటి దిగ్గజాలు అందరూ కలిసి పెద్ది సినిమాని మనందరికీ అందించడానికి సిద్ధమైపోయారు. సో టీం పెద్ది చేతుల మీదుగా ఇవాళ డేట్ అనౌన్స్మెంట్ వీడియోని తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మా డిఓపి రత్నవేలు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. స్టిల్ మాత్రం మార్చట్లేదు ఏ ఫోటోకి. ప్రొడ్యూసర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, వెంకట సతీష్ కిలారు గారిని ఒక పిక్చర్ కోసం. యా, సుకుమార్ గారు, బుచ్చి గారు, వెంకట సతీష్ కిలారు గారు అండ్ రత్నవేలు గారు ఆల్సో.
ఆఫ్ ద ఛానల్స్ అండి, ఒక గ్రూప్ ఛానల్స్ కోసం కూడా. బుచ్చిబాబు గారు, మీరు చూడ్డానికి ఇంత సైలెంట్గా ఉంటారు, కానీ సెట్స్లో ఇంత మంచి యాక్టర్స్ని, ఇంత పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? ఎలా ఉంటారు? ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఈ టెన్షన్ అండి, అంతే, ఇంకేముంటుంది, మామూలు చేసుకుంటాం. బేసిక్గా ఆన్ సెట్స్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఇలానే ఉంటారా మీరు? ఇక్కడ అంతేండి, అక్కడ అంతేండి. సుకుమార్ గారిని అడగాలి సార్, ఇలానే ఉంటారా ఆయన సెట్స్లో కూడా, వర్క్ చేసేటప్పుడు కూడా ఇంతే వినయంగా? మైక్ మైక్ సార్ అలాగే చెప్పండి, ఇలాగ ఉంటానని. సెట్స్లో ఇంకా వినయంగా ఉంటాడు, కానీ విశ్వరూపం కూడా ఉంటుంది. బికాజ్ ఒక డైరెక్టర్కి అంత కమాండ్ ఉంటే కానీ చేయలేరు కదా. సో దెర్ ఆర్ టూ సైడ్స్. సో డైరెక్టర్గా ఉన్నప్పుడు విశ్వరూపం ఉంటుంది, మళ్ళీ షార్ట్ అయిపోతే ఇలాగే ఉంటాడు. కనిపించని నాలుగో సింహం, రెండో సింహం లాగా సెట్స్లో వేరే బుచ్చిబాబు గారు కనిపిస్తారనమాట. ఓకే, సో ఈ వేదికగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? చరణ్ సార్ని దీంట్లో పెద్ద క్యారెక్టర్లో చరణ్ సార్ని మర్చిపోవడం అంత ఈజీ కదండి. చాలా అంటే చాలా మీరు ఇష్టపడిపోతారు పెద్ద క్యారెక్టర్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మాటలంటే మాట్లాడలేరు, కానీ ఒక రెండు స్టెప్పులు అయితే వేయొచ్చు కదా. అది ఈ జన్మలో కదండి, వచ్చే జన్మలో కూడా కుదరదు. కాదండి, ఈ మధ్య డైరెక్టర్లు భారీగా స్టెప్పులు వేసేసి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు చెప్పండి. ఈ స్టెప్పులు వేస్తానండి. థ్యాంక్ యూ. అయ్యయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో 4th జూన్న మనం పెద్ది వరల్డ్ని చూడబోతున్నాం. సో వరల్డ్ వైడ్గా పెద్ది పెహల్వాన్ని జూన్ 4వ తారీఖు నుంచి చూడబోతున్నాం థియేటర్స్లో. టుడే RPR was our Vamshi Shekhar event by Shreyas Media, Bharat's #1 movie events and promotional company.